లావణ్య గురించి సోషల్ మీడియాలో ఇంకొక వైపు కూడా టాక్ నడుస్తుంది. ఈ బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఇదంతా చేస్తుందా అని. ఆవిడ ఐ డోంట్ థింక్ బిగ్ బాస్ వాళ్ళు అంత చీప్గా తీసుకుంటారని. ఆహా. అలాగే టిపికల్స్ కూడా నాకు తెలిసి ఆ బూతులు తిట్టిన ఆవిడని తీసుకోవట్లా. అందులో మూడో అమ్మాయిని తీసుకుంటున్నారు. అంటే తీసుకుంటున్నారు అని కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. తీసుకుంటున్నారే అంటే వస్తున్న న్యూస్ని బట్టి తప్ప నాకెవరు ఎవరు చెప్పరు అక్కడ. సో ఐఎమ్ స్టిల్ అగెనెస్ట్. ఇప్పుడు ఎవరన్నా సరే అలా తల్లిని తిట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా తీసుకుంటావు? అవును. ఐ థింక్ ఈ అమ్మాయి తిట్టినట్లేదు, బట్ ఆ అమ్మాయి అక్క కాబట్టి ఏదో రకంగా సపోర్ట్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది. సో లావణ్య లాయర్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే కొన్నిసార్లు అయ్యో పాపం అనిపిస్తుందా, అసలు ఏమనిపిస్తుంది? మీరు గమనిస్తే లాయర్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళ తర్వాత మీ కేసు మేము చేయలేము తలే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత నువ్వు బయటకు బెయిల్ మీద వచ్చినప్పుడు అన్నీ మూసుకొని ఉండాలి. నువ్వు బయటకు వెళ్ళి రక్కస్ క్రియేట్ చేస్తుంటే, రాజతరుణ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసావు, తర్వాత చాలామంది ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతున్న ఇదనమాట. అటువంటి జరుగుతున్నప్పుడు మీకు పోలీసులు ఏం చేస్తారంటే ఒక గట్టిగా బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేస్తారు. నిన్నగాక మొన్న జూలై 1వ తేదీ ఎఫ్ఐఆర్ అయింది, కొత్త ఎఫ్ఐఆర్ ఆవిడ మీద ఫ్రెష్గా.